హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను బాధ్యతల నుంచి తప్పించమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పదే పదే ఆయన కోర్టు ఆదేశాలను ధిక్కరించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే హైడ్రా కమిషనర్ ఇచ్చిన అఫిడవిట్ ఏదైతే ఉందో అందులో కోర్టు సూచించిన ప్రకారం ఆయన అఫిడవిట్లో పేర్కొనలేదు, క్షమాపణలు అడగలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ వివాదం ఏంటి? ఇప్పుడు కోర్టు ఎందుకు తప్పించమని కోరుతుంది అంటే, ఈ హైడ్రా కమిషనర్ మీద ఏదైతే విచారణ కోర్టులో జరుగుతుందో ఆ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ని బాధ్యతల నుంచి తప్పించి వేరే అధికారిని నియమించమని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే విషయం ఏంటంటే, ఈ లోతుకుంట ప్రాంతంలో ఉన్న భూమి విషయంలో ఇప్పుడు కోర్టు జరిపే విచారణ భూమి యాజమాన్య హక్కులకు సంబంధించి కాదు. ఇప్పుడు కోర్టు సీరియస్గా అయింది. హైడ్రా ఈ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారా లేదా ఆ అంశం తేలే వరకు ఇతన్ని తొలగించమని చెబుతుంది. అంటే కోర్టు కేవలం ఆ భూమి యాజమాన్య హక్కులు ఎవరివి అనే అంశం కాకుండా హైడ్రా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారా లేదా పదే పదే కోర్టు చెప్తున్నప్పటికీ న్యాయస్థానం యొక్క గౌరవాన్ని భంగపరిచేలా హైడ్రా వ్యవహరించింది అనేది కోర్టు ఉద్దేశం. అంటే ఈ కేసులో మనం కనుక చూసుకున్నట్లయితే లోతుకుంట సికింద్రాబాద్లో ఉంది. ఆ లోతుకుంటలో 40 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని పిటిషనర్ ఎవరైతే ఉన్నారో శాంతారాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు పిటిషనర్గా ఈ హైడ్రా జోక్యం చేసుకుని తమ భూమిలో వచ్చేసి మొత్తం కాంపౌండ్ వాల్ కొట్టేసి గేట్ పెట్టింది అనేది ఆయన చెప్తున్న ఆరోపణలు. అయితే ఈ భూమికి సంబంధించి స్టేటస్కో ఉంది కోర్టు. అలాంటి చెప్పుడు యథాతథ స్థితి కొనసాగాలని కోర్టు ఆదేశం ఉన్నప్పుడు హైడ్రా ఎలా జోక్యం చేసుకుంటుంది, ఎలా వస్తుంది ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఫెన్సింగ్ వేసి గేట్ ఏర్పాటు చేస్తుంది అనేది కోర్టు విచారిస్తుంది. అయితే దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ ఆ అఫిడవిట్లో కోర్టు చెప్పినట్టు లేదు, క్షమాపణ చెప్పలేదు కాబట్టే కోర్టు ఇలాంటి ఆదేశాలు. అంటే ఈ విచారణ ఈ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారా లేదా అనే విచారణ పూర్తయ్యే వరకు ఇతన్ని తప్పించి వేరే ఆఫీసర్ని నియమించమని కోర్టు చెప్తుంది. అయితే ఈ శాంతారాం కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1955లో తాము కొన్న ఈ ప్రైవేట్ ఆస్తి అనేది వాళ్ళు చెప్తున్నమాట. దీనిపై గతంలో సివిల్ కోర్టు కానీ హైకోర్టులో కూడా తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఈ స్థలం తమది అని వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇది రెవెన్యూ శాఖకు సంబంధించింది అని చెప్తుంది. ఇంకో పక్క కంటోన్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది రక్షణ శాఖకు సంబంధించిన భూములని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి యాజమాన్య హక్కు ఎవరిది అనే అంశాన్ని పక్కన పెట్టేసి కోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో యథాతథ స్థితి కొనసాగాలి, స్టేటస్కో ఉన్నప్పుడు పదే పదే కోర్టు ఆర్డర్లను భంగపరుస్తూ హైడ్రా అతిగా వ్యవహరించి జోక్యం చేసుకొని ఆ స్థలంలోకి వెళ్ళి మొత్తం ఆక్రమించుకొని బోర్డు పెట్టడం, గేట్ పెట్టడం అనే దాని మీద కోర్టు చాలా సీరియస్గా ఉంది. అయితే ఈ అంశంలో నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం రంగనాథ్ని తప్పిస్తుందా, లేకపోతే హైకోర్టు డివిజనల్ బెంచ్కి వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారా అనే అంశాలు తేలాల్సి ఉంది.